ఈ చిన్న పిల్లవాడు పుట్టగానే రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు. అతను పుట్టిన వెంటనే అతని నోట్లో 32 పళ్ళు ఉన్నాయి. నిజానికి ఈ అద్భుతమైన బిడ్డ చిత్రకూట్లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. పుట్టిన తర్వాత అతని తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వారు తమ బిడ్డను వింతగా ఉండడం చూశారు. వెంటనే అతన్ని వదిలిపెట్టేశారు. తరువాత ఒక సాధువు అతన్ని దత్తత తీసుకుని తనని అయోధ్య తీసుకుని వెళ్లారు. ఆ చిన్నారికి రామ్ బోలా అని పేరు పెట్టారు. అతను 15 సంవత్సరాలు కాశీలో విద్యను అభ్యసించిన తరువాత చిత్రకూట్కి తిరిగి వచ్చాడు. అక్కడికి చేరుకున్న తరువాత రామకథను చెప్పడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఒక చిన్న పిల్లవాడు అతని వద్దకు వచ్చి గంధపు తిలకం పెట్టాలని డిమాండ్ చేశాడు. అతను ఆ చిన్నారికి గంధపు తిలకం పెడుతుండగా ఆ సమయంలోనే ఒక చిలుక ఎగురుకుంటూ అతని దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. చిత్రకూట్లోని ఘాట్ వద్ద భయాందోళనకు గురి అయిన చిన్నారుల గుంపు. తులసీదాస్ గంధం రుద్ది తిలకం రఘువీరుడికి పెట్టాడు అని అంటుంది ఆ చిలుక. ఆ చిలుక మరెవరో కాదని బజరంగ్ బలి అని అతనికి వెంటనే అర్థమైపోయింది. ఎదురుగా ఉన్న చిన్న పిల్లవాడు మరెవరో కాదు, భగవాన్ శ్రీరాముడే అని తనకు అర్థమైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.